4 డేస్ నుంచి లాభాల్లో ఉన్న స్టాక్ మార్కెట్లో అయితే ఈరోజు నష్టాలతో ముగియడం జరిగింది. ముఖ్యంగా మార్కెట్ అయితే ఈరోజు స్టార్ట్ అవ్వడం మార్నింగ్ కొంచెం గ్యాప్ అప్తోనే స్టార్ట్ అయినా తర్వాత బాగా వాలిటాలిటీ అయితే కనిపించడం జరిగింది మార్కెట్లో. సో ఓవరాల్గా క్లోజ్ అవ్వడం మాత్రం నెగిటివ్లోనే క్లోజ్ అయింది, మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే నిఫ్టీ వచ్చేసి 25,000 మార్క్ను అయితే నిలబెట్టుకుంది. 62 పాయింట్లు నష్టాల్లో ముగియడం జరిగింది. సెన్సెక్స్ వచ్చేసి 153 పాయింట్లు నష్టాల్లో ముగియడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్న 220 పాయింట్లు అయితే నష్టాల్లో ముగిసింది. ఓవరాల్గా మార్కెట్లు ప్రజెంట్ ఏ స్టేటస్లో ఉన్నాయి? మనతో మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రేవంత్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ మీ అబ్జర్వేషన్ ప్రకారం ప్రజెంట్ మార్కెట్ స్టేటస్ ఏంటి సార్? ప్రెసెంట్ మార్కెట్ అయితే కొంతవరకు బులిష్ గా మారినట్టుగా మారి కొంతవరకు అప్ సైడ్ నుంచి సెల్ ఆఫ్ అయితే మళ్ళీ మార్కెట్ లో ట్రిగర్ అవుతుంది. సో మనకి యుఎస్ మార్కెట్స్ అన్ని అంటే యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అయిన తర్వాత పెద్ద ఎత్తున ఇండియన్ మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఉండొచ్చేమో అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ కాకపోతే దాని యొక్క ఇంపాక్ట్ కనీసం యుఎస్ మార్కెట్స్ మీద కూడా కనిపించట్లేదు. సో అదొక మైల్డ్ ఇష్యూ గానే మార్కెట్ అయితే కన్సిడర్ చేస్తుంది. సో మార్కెట్ లో కావాల్సిన నెగిటివ్ ఫ్యాక్టర్స్ అన్ని ఇండియన్ మార్కెట్ కూడా ఆల్రెడీ తీసేసుకుంది. అంటే టారిఫ్ రిలేటెడ్ అవ్వచ్చు, అన్ని సమస్యలు కూడా ఆల్రెడీ చూసేసింది. కాబట్టి పెద్ద ఎత్తున కిందకి వెళ్ళడానికి అది ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కాకపోతే ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటి అని అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ FIIs వాళ్ళ యొక్క షార్ట్ పొజిషన్స్ ని దాదాపుగా 90% ప్లస్ కి కూడా మెయింటైన్ చేయడం, దాదాపుగా 1,90,000 కాంట్రాక్ట్స్ వరకు కూడా వాళ్ళు షార్ట్ పొజిషన్స్ ని మార్కెట్ పైకి వెళ్తున్నా కానీ రివర్స్ లో ఇన్ఫాక్ట్ మార్కెట్ గత 4 రోజుల నుంచి పాజిటివ్ గా ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క షార్ట్ పొజిషన్స్ మాత్రం అందాలే మెయింటైన్ అవుతున్నాయి. నిన్న కూడా మార్కెట్ లో పెద్ద ఎత్తున వాళ్ళ షార్ట్ పొజిషన్స్ అన్వైండింగ్ మాత్రం పెద్ద ఎత్తున ఏం కనిపించింది లేదు. సో డిస్పైట్ ఆఫ్ ఆల్ దీస్ కండిషన్స్ అంటే మార్కెట్ స్టడీగా గత 4-5 రోజుల నుంచి పైకి వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు షార్ట్స్ ఎందుకు బిల్డ్ చేస్తున్నారు అనే కన్సర్నే మార్కెట్ లో కొందరికి ఎక్కువగా కనపడుతుంది. సహజంగా మార్కెట్ పైకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏవైతే కింద ఆల్రెడీ ఉన్న ప్రాఫిట్స్ ఉంటాయో వాటిని బుక్ చేసుకొని వాళ్ళు షార్ట్ కవరింగ్ అనేది సహజంగా చేయాలి. అటువంటి షార్ట్ కవరింగ్ జరిగినప్పుడు మార్కెట్ అనేది ఇంకొంచెం పైకి ప్రొఫైల్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. బట్ గత కొన్నాళ్లుగా వాళ్ళు రిలెంట్లెస్ గా వాళ్ళ యొక్క పొజిషన్స్ ని షార్ట్ సైడ్ పెట్టడం వల్లనే మార్కెట్ కొంతవరకు ఇంకా ఏదన్నా కొంత పానిక్ పెండింగ్ ఉందా అనేది మాత్రం అనిపిస్తుంది. మేబీ వాళ్ళు షార్ట్ కవరింగ్ మళ్ళీ చెయ్యాలి అని అంటే ఈ నెలలో రాబోతున్నటువంటి మార్కెట్ లో కంపెనీలకి సంబంధించినటువంటి నెంబర్స్ దాని యొక్క డైరెక్షన్ డిసైడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. రేపు మనకి ఆ క్వార్టర్లీ నెంబర్స్ అనేవి ప్రాపర్ గా స్టార్ట్ అయితే TCS తోటి IT ప్యాక్ తోటి మన క్వార్టర్లీ రిజల్ట్స్ స్టార్ట్ అయితే మార్కెట్ లో ఆల్రెడీ ఎస్టిమేట్స్ అయితే బయటకు వచ్చాయి. పెద్ద ఎత్తున గ్రోత్ ఏమి ఉండకపోవచ్చు, 1.8% వరకు ఏమన్నా గ్రోత్ ఉండొచ్చు అని కొద్దిగా ప్రిసైజ్ గా మాట్లాడుతున్నారు. కొంతమంది 1-2% వరకు ఉండొచ్చు అని అనుకుంటున్నారు. గత క్వార్టర్ తో కంపేర్ చేస్తే మేబీ స్లైట్ గా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉన్నప్పటికీ అది పెద్ద ఎత్తున మార్కెట్ కి ఏమి సర్ప్రైజ్ అయ్యేంత పెద్ద నెంబర్లు ఏమి మార్కెట్ లో పోస్ట్ అయ్యే అవకాశాలు లేవనుకుంటున్నారు. మార్కెట్ కొంచెం కన్ఫ్యూజ్ లో ఉందని చెప్పొచ్చా సార్? ఏంటండి కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉందని చెప్పొచ్చా మార్కెట్? ఎస్, మార్కెట్ యాజ్ ఆఫ్ నో కన్ఫ్యూజన్ స్టేజ్ లోనే ఉందండి. ఏ డైరెక్షన్ తీసుకోవాలనే క్లారిటీ రావాలంటే కంపెనీల యొక్క నంబర్ అనేది క్లియర్ గా రావాలి. ఒకవైపు ఏమో ఫండమెంటల్ గా మార్కెట్ ని స్ట్రాంగ్ గా మెయింటైన్ చేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కానీ అది నిజంగా స్ట్రాంగ్ అయిందా లేదా అనేది మాత్రం క్లారిఫికేషన్ అనేది రిజల్ట్ లోనే రావాలి. ఆ రిజల్ట్ క్వార్టర్లీ నెంబర్స్. ఈ క్వార్టర్లీ నెంబర్స్ యొక్క ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా ఉండదా ఇదంతా క్లారిఫై కావడానికి కొంత సమయం అయితే పట్టే అవకాశాలు ఉంది. అది కూడా ఎక్కువ టైం ఏం కాదు. మేబీ ఈ మంత్ లో మనకి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. రేపు TCS నెంబర్స్ తోటి కొంతవరకు IT ప్యాక్ సైడ్ ఎట్లా డ్రైవ్ ఉంటది అనేది కొంత క్లారిటీ వచ్చేస్తుంది. ఐటీలో కనుక కొంచెం సర్ప్రైజ్ గా పాజిటివ్ వచ్చినా కానీ నెంబర్లు మార్కెట్ లో అప్ సైడ్ వెళ్ళడానికి అంటే IT అనేది కొద్దిగా హెవీ వెయిట్ కాబట్టి అప్ సైడ్ పుల్ చేయడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా మనం బ్యాంకింగ్ స్టాక్స్ చూసినా కానీ గతంలో వాళ్ళకి లిక్విడిటీ అనేది వాళ్ళకి పద్ధతిలో లేకపోవడంతో బ్యాంకింగ్ స్టాక్స్ అనేది సఫర్ అయింది. ఇప్పుడు రీసెంట్ గా వచ్చినటువంటి రిఫార్మ్స్ వల్ల CRR కట్స్ వల్ల వీటన్నిటి వల్ల బ్యాంకింగ్ లో కూడా లిక్విడిటీ పెరగటము అండ్ అదే విధంగా ఐటీలో కూడా బై ఎనీ ఛాన్స్ వస్తుందన్న హోప్స్ అయితే పెద్ద ఎత్తున అయితే ఎవరికి లేవులేండి. కానీ పాజిటివ్ నెంబర్స్ బై ఎనీ ఛాన్స్ కొద్దిగా సర్ప్రైజ్ చేసిన అందులో హెవీలీ బీటన్ సెగ్మెంట్ ఇప్పుడు ఐటీఓ ఉంది. దాదాపుగా 35% ఇంకా లోవర్ సైడే ఉంది. సో హెవీలీ బీటన్ ఉంది. కొంచెం సర్ప్రైజ్డ్ గా రిజల్ట్స్ వచ్చినా కానీ పెద్ద ఎత్తున కాకపోయినా మార్కెట్ మనకి అప్ సైడ్ బ్రేక్ అవడానికి అయితే కొద్ది పాసిబిలిటీ ఉంది. మనకి దాదాపుగా 25,400 ఆ రేంజ్ నుంచి రెసిస్టెన్స్ మనం కొత్త కన్నాలుగా ఎదుర్కొంటున్నాం. 25,400 నుంచి 25,700 ఈ రేంజ్ లో రెసిస్టెన్స్ ఎదుర్కొంటుంది మార్కెట్. ఆ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేయాలంటే మాత్రం క్వార్టర్లీ నెంబర్లతో మాత్రమే సాధ్యమవుతుంది. సో గోయింగ్ ఫర్దర్ క్వార్టర్లీ నెంబర్లు కొంచెం పాజిటివ్ గా వచ్చినా కానీ ఈ 1,90,000 కాంట్రాక్ట్స్ ఏవైతే షార్ట్ లో మెయింటైన్ అవుతున్నాయి FI సైడ్ నుంచి అవి కవర్ చేసే ప్రయత్నంలో మార్కెట్ ఆల్ టైమ్ హైస్ వైపుగా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి.
సో ఆల్ టైమ్ హైస్ అనేవి ఇక మీదట కస్టమర్ అంటే అది కేవలం మార్కెట్లు ఇచ్చేటువంటి అంటే కంపెనీ పోర్షన్ అంటే మీరు చెప్తున్నట్టు రాబోయే టైంలో కానీ రీసెంట్ కానీ మనకు బ్రేక్అవుట్ కానీ కరెక్షన్ కానీ ఏమైనా ఈవెంట్ ఏమైనా ఉందా సార్? అంటే ఏమైనా ఇండికేటర్ కానీ ఏదైనా ఈవెంట్ ఉందా మార్కెట్లో? యాజ్ ఆఫ్ లో మనకున్న ఇండికేటర్ వల్ల క్వార్టర్లీ నెంబర్స్ అండి. ఇప్పటి నుంచి కంప్లీట్ గా కంపెనీలు స్టాక్ మార్కెట్ అంతా కూడా కంపెనీలు పోస్ట్ చేసినటువంటి నెంబర్లకి బానిసగానే ప్రవర్తిస్తాయి. నెంబర్లకి వ్యతిరేకంగా మూవ్ అయ్యే అవకాశాలు ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జరిగేటువంటి కండిషన్స్ లేవు. కొంచెం చిన్న హోప్ ఏదైనా ఉంది అని అంటే ఫెడ్ రిలేటెడ్ మనకి ఈ నెలాఖరులో ఏదో ఫెడ్ రిలేటెడ్ అవుట్కమ్ ఒకటి రావాల్సింది ఉంది. ఆ ఫెడ్ అవుట్కమ్ లో కనుక ఒక 25 బేసిస్ పాయింట్స్ కట్ కనుక వచ్చింది అని అంటే మాత్రం కొంతవరకు పాజిటివ్ గా మళ్ళీ మనకి ఐటీ సెగ్మెంట్ కానీ బ్యాంకింగ్ కానీ కొంత పాజిటివ్ గా మారే అవకాశాలు అయితే ఉన్నాయి. కాకపోతే మార్కెట్ తను ఆల్రెడీ ఫ్యాక్టర్ కూడా చేసి ఉండొచ్చు. రెండవది మనకి ప్యారలల్ గా గోల్డ్ రిలేటెడ్ ప్రైసెస్ కూడా బాగా పెరగటము. ఈ మధ్య దాదాపుగా మన ఇన్వెస్టర్స్ అందరూ కూడా గోల్డ్ ETF కొనడం బాగా పెంచారు. విపరీతంగా గోల్డ్ బయింగ్ కూడా చేస్తున్నారు. సో స్టాక్ మార్కెట్ లోకి రావాల్సిన డబ్బులు అన్ని కూడా అటు గోల్డ్ కో లేకపోతే రీసెంట్ గా వస్తున్నటువంటి IPO ఫ్లోలోకో వెళ్ళిపోవటం వల్ల కూడా కొంతవరకు స్టాక్ మార్కెట్ లో బయింగ్ చేయడానికి కూడా మరీ లేవు అని కూడా మనం యాంటిసిపేట్ చేయొచ్చు. ఇఫ్ బై ఎనీ ఛాన్స్ గోల్డ్ లో కనుక ఏమైనా కరెక్షన్ వచ్చింది అని అంటే డెఫినెట్ గా అక్కడ ఉన్నటువంటి రీటైలర్స్ కానీ బిగ్ ప్లేయర్స్ కానీ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కింద మళ్ళీ స్టాక్ మార్కెట్ ఎంచుకున్నట్లయితే అప్పుడు బ్రేక్అవుట్ రావడానికి కూడా మళ్ళీ ఇంకొక స్కోప్ ఉంది. సార్ ఇప్పుడు మనం అంటే జనరల్ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేయాల్సి వస్తే ఏ సెక్టర్లను కొంచెం మనం అబ్జర్వ్ చేయొచ్చు? మనకి నెక్స్ట్ బుల్ ర్యాలీ అంటూ ఏదన్నా రావాల్సింది ఉంది అని అంటే అది డెఫినెట్ గా మనకి ఫైనాన్స్ సెగ్మెంట్ నుంచి వస్తుంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ముందుగా మనకి ర్యాలీని అనేది లీడ్ చేస్తుంది. అండ్ దాంతో పాటుగా ఇండియన్ డిజిటలైజేషన్ బేస్డ్ థీమ్ అంటే మనకి నిఫ్టీ డిజిటల్ అని కొట్టినా కానీ నిఫ్టీ డిజిటల్ ఇండియా అనేది కూడా మనకు ఒక ఇండెక్స్ ఉంది. ఆ ఇండెక్స్ కూడా కొంతవరకు ముందరికి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. సో బేసిక్ గా ఫోకస్ అంతా కూడా ఇండియా డ్రివెన్ గానే అన్ని కనపడుతున్నాయి కాబట్టి గోయింగ్ ఫర్దర్ ఇండియన్ డిజిటలైజేషన్ మరింత స్ట్రాంగ్ గా అవుతుంది. అండ్ దాంతో పాటుగా కొంతవరకు ఆటో సెగ్మెంట్, 2-వీలర్ సెగ్మెంట్స్ ఇవన్నీ కూడా కొద్దిగా సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. FMCG సెగ్మెంట్ లో మాత్రం పెద్ద ఎత్తున హోప్ అనేది పెద్ద కనిపించట్లేదు. యాజ్ అ కన్సంప్షన్ థీమ్ అనేది మనకి ఆటో సెగ్మెంట్ లో వచ్చినటువంటి రికవరీ వల్ల పెద్ద ఎత్తున రికవరీ అయింది కానీ ఇంకా FMCG లో మాత్రం పెద్ద ఎత్తున రికవరీ అయితే రాలేదు. బట్ మనకి యాజ్ ఆఫ్ నో వాల్యుయేషన్ పరంగా చెక్ చేసినప్పుడు FMCG అనేది హిస్టారికల్ గా చెక్ చేసినప్పుడు ఫెయిర్ వాల్యుయేషన్ లోనే ఉంది. పెద్ద ఎత్తున డీవియేషన్స్ అది కూడా లేదు. సో నెక్స్ట్ బుల్ ర్యాలీ అంటూ వచ్చిందంటే మాత్రం బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇండియన్ డిజిటల్ ఇండియా, కన్సంప్షన్ వీటి మీదుగా ఎక్కువగా మనకి బుల్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఐటీ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రం నేను పర్సనల్ గా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కానీ డిజిటల్ ఇండియా, ఐటీ మీద కొంత ఫోకస్ నేను కూడా ఎక్కువగా పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ మనకి 36%, 35% డిప్ లో ఉంది కాబట్టి ఏ చిన్న పాజిటివ్ వచ్చినా కానీ ఆ డిప్ ను మొత్తాన్ని కవర్ చేసే ప్రయత్నం చేసినా ఇన్స్టెంట్ గా 30% అంటే 1 year లో 2 years 30% వచ్చినా కానీ యావరేజ్ గా మనకి 14 to 15% CAGR వర్కౌట్ అయినట్టే. సో డిప్ లో ఉన్నప్పుడు కొద్దిగా ఆపర్చునిటీ తీసుకోవాలి, కొద్దిగా రిస్క్ అయినా పర్లేదు అనుకున్నప్పుడు మాత్రం ఐటీ ఇది మంచిగా సపోర్ట్ చేస్తుంది ఐటీ అనేది. అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టే ఇండియన్ మార్కెట్ అంటే వాల్యుయేషన్ ప్రకారం ప్రజెంట్ ఫేర్ ఉందా లేకపోతే చీప్ ఉందా లేకపోతే రిస్క్ ఎలా ఉంది సార్ ఇండియన్ మార్కెట్? ఇండియన్ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో అయితే ఫేర్ వాల్యుయేషన్ లో ఉన్నాయండి. 22 PE రేషియో దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒక రకంగా మనకి హిస్టారికల్ యావరేజ్ అనే చెప్పాలి. అది పెద్ద ఎత్తున డివియేషన్ అనడానికి ఏం లేదు. మనకి 24 దాటితే డివియేట్ అవుతుంది అన్నట్టుగా పరిగణించవచ్చు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మనకి చీపర్ వాల్యుయేషన్ అనడానికి కూడా లేదు, స్లైట్లీ ఫెయిర్ వాల్యుయేషన్. మనకి కొద్దిగా 20 ఆ రేంజ్ లోకి వస్తే మాత్రం మంచి బయింగ్ ఆపర్చునిటీకి అంటే గతంలో మనకి 22,000, 21,700 దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి హియర్ అండ్ 20 PE కి మనకి మార్కెట్ రీచ్ అయింది. ఎప్పుడైతే అక్కడికి ఒకసారి ఆ వాల్యుయేషన్ కి రీచ్ అయిందో అక్కడి నుంచి బయింగ్ జరిగింది. మళ్ళీ అక్కడికి వాల్యుయేషన్ వెళ్తుందనంటే అది మనం చెప్పలేము. ఇప్పుడు వాల్యుయేషన్ మనకి 20కు వెళ్ళాలి అని అంటే దానికి 2 దారులు. ఒకటి మార్కెట్ అనేది కింద పడటం ద్వారా జరుగుతుంది. రెండో విధానం వచ్చేసరికి మార్కెట్ అనేది ఎక్కడికి పడకుండా మార్కెట్ లో రాబోతున్నటువంటి క్వార్టర్లీ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో బెటర్ గా ఇవ్వడం. అవి బెటర్ గా ఇచ్చినా కానీ వాల్యుయేషన్ అనేది చీపర్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. అట్లాంటప్పుడు మనకి అప్ సైడ్ మూవ్మెంట్ అవ్వడానికి కొద్దిగా స్కోప్ దొరుకుతుంది. యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ ఫెయిర్ గా ఉంది కానీ అండర్ వాల్యూడ్ అంటానికి అయితే లేదు. ఓకే సార్, ఇప్పుడు గ్లోబల్ వైజ్ ఆలోచిస్తే ప్రజెంట్ ఏ ఫ్యాక్టర్ ఎక్కువగా ఎఫెక్ట్ చూస్తుంది సార్? క్రూడ్ ఆయిల్ కానీ, ఇంట్రెస్ట్ రేట్ కానీ, ఇన్ఫ్లేషన్ కానీ ఏదో ఎక్కువగా ఇండియన్ మార్కెట్ పైన ఎఫెక్ట్ ఉంది? యాజ్ ఆఫ్ నో మన ఇండియన్ మార్కెట్ మీద ఎక్కువగా చూపించేది మాత్రం ఇంట్రెస్ట్ రేట్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. క్రూడ్ ఆయిల్ ఇంపాక్ట్ డెఫినెట్ గా కొంత భాగం అంటే మన ఇన్ఫ్లేషన్ ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ లో క్రూడ్ ఆయిల్ ఇంపాక్ట్ అనేది కొంత ఉండే అవకాశం ఉంటుంది. కానీ మనకి ఆ సెంట్రల్ బ్యాంకింగ్స్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అటు యుఎస్ చేయబోయే సెంట్రల్ బ్యాంక్ కట్ అవ్వచ్చు, ఇండియన్ సెంట్రల్ బ్యాంక్ కట్ అవ్వచ్చు, ఈ రెండు కూడా ప్రధానంగా ఎక్కువగా ఇంపాక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయి. అండ్ గత కొన్ని రోజుల నుంచి మనం గమనించినా కానీ క్రూడ్ ఆయిల్ లో కూడా ఒక 10% ఫాల్ వరకు కూడా లాస్ట్ 1 week లో ఫాల్ అనేది మనకు కనిపించింది.
సో గోయింగ్ ఫర్దర్ మనకి ఆ క్రూడ్ ఆయిల్ వల్ల తగ్గడం వల్ల ఆల్రెడీ ఇన్ఫ్లేషన్, హవెవర్ ఇండియన్ ఇన్ఫ్లేషన్ ఇస్ వెరీ లో, అండ్ గోయింగ్ ఫర్దర్ ఆ క్రూడ్ ఆయిల్ కూడా అలానే లోవర్ లెవెల్స్ లో మెయింటైన్ అయింది అని అంటే మన ఇన్ఫ్లేషన్ ఇంకా కూల్ ఆఫ్ అయి ఆర్బీఐ లాంటి సెంట్రల్ బ్యాంక్స్ కి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ చేయడానికి మరింత కుషన్ దొరికే అవకాశం ఉంటుంది. అటువంటి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ జరిగినప్పుడు సహజంగానే ఆ యొక్క ఇంట్రెస్ట్ రేట్ కట్ బెనిఫిట్ అనేది పాస్ ఆన్ కూడా చెయ్యాలి అని చెప్పేసి మొన్న వచ్చినటువంటి ఆర్బీఐ మీటింగ్ లో క్లియర్ గా గవర్నర్ గారు చెప్పారు. కాబట్టి ఆ డబ్బులు అనేది ప్రజల్లో మిగులుతాయి, కాబట్టి ఆ మిగిలిన డబ్బులతోటి మళ్ళీ కన్సంప్షన్ అనేది కొంత బూస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దాని వల్ల మళ్ళీ మనకి 2 వీలర్ అయి ఉండొచ్చు, కన్స్యూమర్ డ్యూరబుల్స్ అయి ఉండొచ్చు, అండ్ ఫ్రెష్ లోన్స్ తక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయి కాబట్టి ఫ్రెష్ గా లోన్స్ తీసుకునే ప్రయత్నంలో ఎన్బిఎఫ్సి బూస్ట్ అవటం అవ్వచ్చు. సో బేసిక్ గా వీటన్నిటికీ కూడా ప్రధానంగా మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్ అనేది వీటన్నిటిని బూస్ట్ చేయడానికి కారణంగా మారే అవకాశాలు ఉన్నాయి. సార్ ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ల గురించి ఆలోచిస్తే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ పోర్ట్ఫోలియోలను అసెట్ అలొకేషన్ చేంజెస్ ఏమైనా చేసుకునే అవకాశం ఉందా? ప్రజెంట్ ఎన్విరాన్మెంట్ బట్టి అసెట్ అలొకేషన్ అవసరమా? అవుట్లైన్గా ఏం చెప్తారు మీరు వాళ్ళకు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్? గతంలో ఆల్రెడీ గోల్డ్ మీద పెద్ద ఎత్తున పెట్టుబడి ఆల్రెడీ ఎవరైనా పెట్టుంటే కనుక కొంతవరకు ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని ఏవైతే కొంచెం ఫెయిర్ వాల్యుయేషన్ ఉన్నటువంటి సెగ్మెంట్స్ ఉన్నాయో వాటిలోకి పెట్టుబడి డైవర్ట్ చేసుకోవడం బెటర్ ఈక్విటీలోకి. ఒకవేళ ఈక్విటీ కనుక మాకు కంఫర్ట్ లేదు అని అనుకున్నట్లయితే కనుక మీరు డెట్ బేస్ మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెట్టుకున్నా పర్వాలేదు, యావరేజ్ గా మనకు ఒక 7% రిటర్న్ వరకు వస్తుంది. మళ్ళీ మీకు గోల్డ్ కొంచెం కరెక్షన్ కి వచ్చినా కానీ, లేకపోతే లేదు మీరు ఈక్విటీలో కంఫర్టబుల్ గా ఉంటారు కొద్ది కరెక్షన్ అయితే పెట్టుకుంటా అన్నా కానీ డెట్ బేస్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి బెటర్ గా పర్ఫార్మ్ చేస్తాయి. లేదు నేను కొంచెం రిస్క్ తీసుకోగలుగుతాను, నాకు నెక్స్ట్ ఇంకొక 6 months వరకు రిటర్న్స్ ఈక్విటీ మార్కెట్ లో కనపడకపోయినా పర్లేదు అనుకున్న వాళ్ళు కొంత గోల్డ్ లో ఆల్రెడీ పోర్షన్ ఎక్కువగా ఉంటే, అసలు తీసేయమని కంప్లీట్ గా నేను చెప్పట్లేదు కానీ కొంత పోర్షన్ ట్రిమ్ చేసుకోవడం అంటే ప్రాఫిట్ బుకింగ్ కొద్దిగా చేసుకోవడం మంచిది. ఇప్పుడు ఆల్రెడీ గోల్డ్ అనేది దాదాపుగా మనకి 1,20,000 మార్క్ దాటి వెళ్ళిపోతుంది పైకి. సో ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం దేర్ ఆర్ సో మెనీ అదర్ పారామీటర్స్ మనకి గోల్డ్ లో కొద్దిగా మన సెల్లింగ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అంటానికి ఇప్పుడు పారామీటర్స్ కూడా పెరిగాయి. ఇవన్నీ పెరిగాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది. సార్ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చా, లేకపోతే ఆల్రెడీ ఉన్న వాళ్ళు కొత్తగా మార్కెట్ మనం అంటే కొత్తగా స్టాక్స్ ఏమైనా తీసుకోవచ్చా, లేకపోతే వెయిట్ చేస్తే బెటరా? సో మార్కెట్ ఇంకొంచెం డిప్ అవుతుందని చెప్పేసి వెయిట్ చేయడానికి ఎటువంటి పాయింట్ లేదు. మార్కెట్ ఆల్రెడీ చాలా సార్లు డిప్ అవ్వడానికి ప్రయత్నం చేసినప్పటికీ 24,300 దగ్గర మనకి మొన్న ఆగస్టులో డిప్ తీసుకుంది. తర్వాత 29th ఆగస్టులోనే 24,400 దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ రీసెంట్ గా వచ్చినటువంటి October 1st ఆ టైం వరకు వచ్చినటువంటి డిప్ లో 24,600 దగ్గర. సో హియర్ అండ్ దేర్ ఎంత చూసినా కానీ 24,400 నుంచి 24,000 మధ్యలో ఒక పెద్ద ఎత్తున సపోర్ట్ ఫార్మేషన్ అయితే మార్కెట్ లో జరిగింది. సో గోయింగ్ ఫర్దర్ ఒకవేళ మార్కెట్ కిందకు వచ్చినా కానీ ఒకవేళ అదే లెవెల్స్ నుంచి కొంచెం బౌన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఈసారి అట్లీస్ట్ మనకి 24,600 వరకు వచ్చింది కానీ నెక్స్ట్ టైం అది కూడా రాకపోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. క్వార్టర్లీ నెంబర్స్ కొంచెం బెటర్ గా ఉన్నా కానీ లేదా గైడెన్స్ అనేది బాగున్నా కానీ మీకు కనీసం డౌన్ సైడ్ ఎంట్రీ ఆపర్చునిటీ కూడా ఇవ్వదు. ఇప్పుడు ఉన్నటువంటి లెవెల్స్ అనేవి ఫేర్ గానే ఉన్నాయి. కొంచెం క్వార్టర్లీ నెంబర్స్ బెటర్ గా ఉన్నా కానీ వాల్యుయేషన్స్ మరింత అట్రాక్టివ్ గా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇది మంచి టైం అని నేను పరిగణిస్తాను. దీనికోసం పెద్ద ఎత్తున వెయిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే నేను లేదు అని అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ మనకి పోయిన సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు మార్కెట్ ఇంకా 4% డిప్ లోనే ఉంది. సెప్టెంబర్ అంటే దాని పీక్ నుంచి మనం కంపేర్ చేసినట్లయితే సో ఆల్రెడీ డిప్ లోనే ఉంది కాబట్టి ఇప్పుడు మనం పెద్ద ఎత్తున కంగారు పడాల్సింది ఏం లేదు. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో కూడా మనం ఇంకా ఎటువంటి రిటర్న్స్ తీసుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎమర్జింగ్ మార్కెట్స్ అని మంచి రిటర్న్స్ ఇచ్చాయి. మనం ఇన్ఫాక్ట్ అండర్ వెయిట్ కండిషన్ లో ఉన్నాము. గోయింగ్ ఫర్దర్ మన ఎలాకేషన్ మనకు వచ్చినా కానీ ఇండియన్ మార్కెట్స్ మీకు ఎంట్రీ తీసుకోవడానికి కూడా టైం ఇచ్చే అవకాశాలు ఉండకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఎంట్రీ తీసుకోవడం మంచి ఆలోచన నేను నమ్ముతున్నాను. సార్ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ ప్రకారం అంటే ఇన్వెస్టర్లకు పోర్ట్ఫోలియోని హెడ్జ్ చేయడం కానీ అంటే ప్రొటెక్ట్ చేయడం ఎలాంటి ప్రొటెక్షన్లో వాళ్ళు అలర్ట్ ఉండాలి? ఇప్పుడు పెద్ద ఎత్తున పోర్ట్ఫోలియోకి హెడ్జింగ్ పెట్టుకోవాల్సినంత అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ పోర్ట్ఫోలియోకి హెడ్జింగ్ అంటే 100% ఉండకూడదు అనేది కాదు. ఒక 15 to 20% మనకి డెట్ బేస్ మ్యూచువల్ ఫండ్స్ తోటి లేదా డెట్ బేస్డ్ బాండ్స్ ఏమైనా ఉన్నా కానీ వాటితోటి కనుక హెడ్జింగ్ పెట్టుకున్నట్లయితే లోవర్ సైడ్ బయింగ్ ఆపర్చునిటీ ఒక్కవేళ ఏదైనా క్రియేట్ అయితే తీసుకోవడానికి పనికొస్తుంది. కానీ పెద్ద ఎత్తున మనకి డౌన్ సైడ్ ఏదో పడిపోతుంది అని చెప్పేసి 50% ఆఫ్ ద పోర్ట్ఫోలియోని డెట్ లో పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఉపయోగం జరిగేటువంటి అవకాశం లేదు. మనం పోయిన సంవత్సరం 2024లో చాలా అన్ని రకాలుగా చెప్పాం డెట్ బేస్ మ్యూచువల్ ఫండ్స్ కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం బెటర్ అని చెప్పేసి. బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ డెట్ బేస్ మ్యూచువల్ ఫండ్స్ కి పెద్ద ఎత్తున వెయిటేజ్ ఇవ్వడంలో ఎటువంటి ఉపయోగం అయితే నాకు కనిపించట్లేదు. హెడ్జింగ్ అనేది బేస్డ్ ఆన్ యువర్ రిస్క్ హ్యాపిటేట్, నీ పెద్ద ఎత్తున రిస్క్ తీసుకోకూడదు అని అనుకునే వాళ్ళు మాత్రం 15 to 20% డెట్ లో పెట్టుకొని వాళ్ళు ఏదైనా కొంచెం కిందకు వచ్చినప్పుడు కుషనింగ్ తీసుకోవడానికి పనికొస్తుందంటే వాడుకోవచ్చు. కానీ ఇప్పుడు పెద్ద హెడ్జింగ్ అనేది అయితే నాకు నీడ్ కనిపించట్లేదు. ఒకవేళ మీరు ఎవరైనా గోల్డ్ లో ఉన్నట్లయితే మాత్రం దానికి హెడ్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం రావచ్చేమో. అది కూడా 100% పడుతుంది అనేది కాదు. కానీ
రిటర్న్స్ ఇంత స్పీడ్ గా ఉండకపోవచ్చు అనేది మాత్రం కనిపిస్తుంది. అంటే గోల్డ్ అన్నారు కాబట్టి సార్, అంటే ఎక్కువ ట్రెండింగ్ అవుతుంది ప్రజెంట్ క్వశ్చన్ ఏంటంటే గోల్డ్ 40% తగ్గొచ్చు, సిల్వర్ 50% తగ్గిపోవచ్చు అనేది ఒక న్యూస్ అయితే ఇంతకుముందు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎక్స్పర్ట్ అంట, ఆయన కూడా ఒక ఆర్టికల్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చా, ఆల్రెడీ కొన్న వాళ్ళు ఏం చేయాలి, ఇప్పుడు కొనాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి? సో బేసిక్ గా నేను ఎప్పుడు ఒక రన్నింగ్ బస్ ఫార్ములానే ఎక్కువగా చెప్తూ ఉంటాను. ఏ బస్ అయితే మరీ ఎక్కువగా పరిగెడుతూ ఉంటుందో ఆ పరిగెట్టే బస్ అంటే రన్నింగ్ బస్ ని క్యాచ్ చేస్తే మనం దాని కింద పడవచ్చు, ఎక్కడైనా పడవచ్చు. ఒకవేళ ఎక్కినా కానీ మనం సరిపడా దూరం ట్రావెల్ చేయడానికి సీట్ కూడా దొరకపోవచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ గోల్డ్ పరిస్థితి కూడా మనకి అదే కండిషన్ లోకి వచ్చింది. గోల్డ్ ప్రధానంగా పెరగడానికి గల కారణం సెంట్రల్ బ్యాంక్స్ యొక్క బయింగ్ అనేది ఒకటి రీజన్. సో సెంట్రల్ బ్యాంక్స్ యొక్క బయింగ్ అనేది ఎప్పుడు ఆగుతుంది అంటే ఒక ఎస్టిమేషన్ అయితే ఎవరి దగ్గర లేనప్పటికీ ఎప్పటికైనా కానీ ఒక సాచ్యురేషన్ పాయింట్ రీచ్ అవ్వడానికి అయితే కొంతవరకు అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సో బేసిక్ గా బ్రిక్స్ నేషన్స్ బ్రిక్స్ కరెన్సీని ఇంట్రడ్యూస్ చేసే దాని ప్రక్రియలో గోల్డ్ బ్యాక్ కరెన్సీని వాళ్ళు మెయింటైన్ చేయాలి. వాళ్ళు దాంతో పాటుగా డాలర్ ని అంటే ఫారెక్స్ రిజర్వ్స్ ని పెద్ద ఎత్తున మెయింటైన్ చేసి డాలర్ ని అప్రిషియేట్ చేయడం కంటే కూడా ఇప్పుడు ఆల్రెడీ అమెరికాతో పెద్ద ఎత్తున సంబంధాలు మంచిగా లేవు కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ ఫారెక్స్ రిజర్వ్స్ కొంతవరకు గోల్డ్ రిజర్వ్స్ ని మెయింటైన్ చేస్తే బెటర్ ఏమో ఒక ఉద్దేశంతో పర్టికులర్ గా బ్రిక్స్ నేషన్స్ అన్ని కూడా విపరీతంగా బయింగ్ చేసి గోల్డ్ పెరగడానికి కారణంగా మారాయి. ఇప్పుడు బై ఎనీ ఛాన్స్ వాళ్ళ సంబంధాలు కనుక అమెరికాతో కొంచెం మెరుగుపడ్డా, లేకపోతే వీళ్ళు ఏదైతే ఆ థ్రెషోల్డ్ లిమిట్ అనుకున్నారో దానికి రీచ్ అయినా కానీ గోల్డ్ యొక్క బయింగ్ ప్రెషర్ అనేది కొంతవరకు తగ్గే అవకాశాలు ఎక్కువగానే కనపడుతున్నాయి. ఇది ఒక ప్రాబబిలిటీ. రెండో ప్రాబబిలిటీ వచ్చేసరికి అమెరికాలో ట్రంప్ గారు క్లియర్ గా చెప్తున్నారు, మేము బిట్ కాయిన్స్ యొక్క రిజర్వ్స్ ని పెంచాలి అనేది ఒక మాట వినపడుతుంది. అది క్లియర్ స్టేట్మెంట్ కాదు. అండ్ హవెవర్ ఫస్ట్ నుంచి బిట్ కాయిన్ ఫేవరబుల్ ఉన్నటువంటి మనిషి ఒకవేళ బిట్ కాయిన్ రిజర్వ్స్ ని పెంచాలి అని అంటే వాళ్ళ దగ్గర కావాల్సినటువంటి డబ్బులు లేవు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ 8,000 టన్నుల గోల్డ్ నుంచి ఏదైనా కొంత పోర్షన్ సెల్ ఆఫ్ చేశారు అని అంటే అప్పుడు గోల్డ్ యొక్క సప్లై పెరిగి అప్పుడు కూడా మనకి డిమాండ్ వర్సెస్ సప్లై మిస్ మ్యాచ్ జరిగి గోల్డ్ ప్రైస్ కిందకి రావడానికి అవకాశం ఉంది. సో బేసిక్ ఇప్పుడు గోల్డ్ ప్రైస్ కొంత కిందకి రావడానికి ఒకటి కాదు 2 దారులు అయితే కనపడుతున్నాయి. పైకి వెళ్ళడానికి మనకి గోల్డ్ ప్రైస్ ఉన్నది ఒకే ఒక దారి, సెంట్రల్ బ్యాంక్స్ దాని యొక్క బయింగ్ ని కంటిన్యూ చేయటము. అండ్ రెండో దారి వచ్చేసరికి ఇప్పుడు ఆల్రెడీ పెరుగుతుంది కాబట్టి ఈ రీటైల్ ఇన్వెస్టర్లు అందరూ కూడా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఈటీఎఫ్ లో కానీ వీటిల్లో పెట్టుబడులు పెట్టి గోల్డ్ మరింతగా పెంచుతున్నారు. కాకపోతే వాళ్ళ యొక్క స్ట్రెంత్ ఎప్పుడైనా కానీ సెంట్రల్ బ్యాంక్స్ అండ్ ఫారెన్ ఇన్వెస్టర్స్ ముందు తక్కువగానే ఉంటుంది. ఇంకొక ప్రాబిలిటీ కూడా ఉంది యాక్చువల్ గా పడడానికి. ఆల్రెడీ గోల్డ్ బాగా పెరుగుంది కాబట్టి ఇతర సెంట్రల్ బ్యాంక్స్, ప్రపంచంలో ఇతర సెంట్రల్ బ్యాంక్స్ ఎందుకు ఇంత పెరిగింది కదా కొంతవరకు రిజర్వ్స్ తగ్గిద్దాము అన్న ఉద్దేశంతో వాళ్ళు తగ్గించినా కొంత ఇంపాక్ట్ ఉంటుంది. మిగతా దేశాలు కనుక తగ్గించినా మన అదర్ రీటైలర్స్ చేసేటువంటి బయింగ్ తో క్వశ్చనింగ్ దొరుకుతుంది. కానీ సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ ని ఆపినా, అమెరికా సప్లైని మొదలుపెట్టినా అంటే వాళ్ళు అమ్మటం మొదలుపెట్టినా కానీ గోల్డ్ పడడానికి ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంది.